కార్తీక దీపం కథ ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ కన్నీళ్లు పెట్టించే మలుపులో ఉంది. సుమిత్ర ప్రాణాలను కాపాడటం కోసం దీప, కార్తీక్ తమ బిడ్డని వదులుకోవాలని కఠినమైన నిర్ణయం తీసుకోవడం మనం చూశాం. అయితే అసలు తుఫాను ఇప్పుడే మొదలవ్వబోతోంది. వచ్చే ఎపిసోడ్లో జ్యోత్స్న అన్న మాటలకు దశరథ్ పూర్తిగా విరిగిపోతాడు. తండ్రి అని పిలవడానికి నిరాకరించి దీపను అనాథ అని హేళన చేస్తూ చేసిన జ్యోత్స్న రాజేసిన మంటలు ఇప్పుడు ఇల్లంతా వ్యాపించబోతున్నాయి. దశరథ్ తన తప్పు తెలుసుకుని దీప దగ్గరకు వెళ్లే అవకాశం ఉంది. కాని దీప ఇప్పటికే తన బిడ్డను కోల్పోతున్నాననే ఆవేదనలో ఉంది. ఆ బాధలో ఆమె ఎవ్వరి మాటల్నూ వినే స్థితిలో లేదు. మరోవైపు సుమిత్ర సర్జరీ సమయం దగ్గరపడుతోంది. తన ప్రాణాలను కాపాడటం వెనక దీప ఇంత పెద్ద త్యాగం చేస్తోందన్న నిజం సుమిత్రకు తెలియకుండా కార్తీక్ జాగ్రత్తపడుతున్నాడు. కాని శివనారాయణ కోపం మాత్రం తగ్గటంలేదు. కార్తీక్ దీపలు తీసుకున్న నిర్ణయం తప్పు అంటూ ఆయన వారిని మరింత నిలదీసే అవకాశం ఉంది. ఇది కార్తీక్ను మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. కాని అన్నిటికంటే పెద్ద ప్రమాదం జ్యోత్స్న నుంచే రాబోతోంది. ఆమె ఇప్పుడు ఓపెన్గానే పగ తీర్చుకోవాలని చూస్తోంది. పారుతో కలిసి దీపను ఈ ఇంట్లోంచి, కార్తీక్ జీవితంలోంచి శాశ్వతంగా బయటకు పంపేయాలని కొత్త కుట్రలు పన్నుతుంది. మరి కార్తీక్ తన అత్తను కాపాడుకోగలడా? జ్యోత్స్న పగను దీప తట్టుకోగలదా అనేది రాబోయే ఎపిసోడ్లలో చూడాలి. దీప చేస్తున్న ఈ త్యాగం సుమిత్ర ప్రాణాలను కాపాడుతుందా, లేక జ్యోత్స్న తన కుట్రలతో అంతా నాశనం చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.